ఎవరేమనుకుంటే మాకేంటి మేం చేద్దాం అనుకున్నది చేస్తాం అన్నట్టే ఉంది ప్రభుత్వపు ధోరణి. ప్రభుత్వపు సొమ్ముతో కట్టినటువంటి ఒక పక్కన పోర్టుల్ని ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇస్తారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలు అదే చేశారు. తాజాగా బీసీ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ ఇదే. రాష్ట్రంలోని 3 మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే 50,000 కోట్లకు పైగా నిధులు అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా పీపీపీ విధానంలో వాటిని అభివృద్ధి చేస్తున్నట్టు సోమవారం ప్రకటనలో చెప్పారు. పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 1,500 కోట్ల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారంటీ ఆదాయం, 12% తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలు ఒప్పందంలో పొందుపరిచినట్టు చెప్పారు. అట్లా ఈ దశలో కాంట్రాక్టర్ పెట్టే పెట్టుబడి సుమారు 20,000 కోట్లలో 12% ఈక్విటీ వాటా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.